తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతరకు తొలి అడుగు పడింది. గుడిమెలిగే పండుగతో వనదేవతల ఆహ్వానంతో బుధవారం అంకురార్పణ ఘట్టం విజయవంతంగా పూర్తయింది. జనవరి 28 నుండి 31 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సంబంధించినటువంటి సాంప్రదాయ కార్యక్రమాలు ఇక జోరందుకున్నాయి. మహాజాతరకు ముందు 2 వారాల నుండి కూడా జరిగే ఈ పవిత్ర తంతుతో మేడారం అరణ్యం మొత్తం కూడా భక్తితో పరవశిస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు సమయం దగ్గర పడుతోంది. ములుగు జిల్లా తాళ్వాయి మండలంలోని మేడారం గ్రామం వనదేవతల రాక కోసం ముస్తాబవుతోంది. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క సారలమ్మ మహాజాతర గడియలు సమీపిస్తుండటంతో అటవీ ప్రాంతమంతా కూడా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. 4 రోజుల పాటు అశేష జనవాహిని మధ్య జరిగే ఈ మహా ఉత్సవానికి ఇప్పటికే పూజారులు ముహూర్తాలు ఖరారు చేశారు. మహాజాతరకు 2 వారాల ముందు కూడా నుండే మేడారంలో ఆచార వ్యవహారాలు మొదలయ్యాయి. 2026 మేడారం మహాజాతర జనవరి 28 నుండి 31వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ జాతర మొదలవడానికి 2 బుధవారాల ముందే గుడిమెలిగే పండగ చేస్తారు. వనదేవతలకు ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతి 2 రోజులకేసారి జరిగే మేడారం మహాజాతరలో ప్రధానంగా 4 ఘట్టాలు ఉంటాయి. నెల రోజుల పాటు జరిగే ఆదివాసీ గిరిజనుల పండుగ మహాశుద్ధ పౌర్ణమికి 2 వారాల ముందు, పౌర్ణమి తర్వాత 1 వారం పాటు వడ్డెర పూజారులు మొత్తం 4 బుధవారాలు ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాజాతర కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా 2026లో జరుగుతున్నటువంటి మహాజాతర పండుగ సందడి ఇప్పటికే ప్రారంభమైంది. ఈ గుడిమెలిగే కార్యక్రమంలో భాగంగా వడ్డెర పూజారులు కుటుంబాల ఇండ్ల శుద్ధి కార్యక్రమాన్ని అనంతరం మేళతాళాలతో వెళ్లి మేడారంలోని సమ్మక్క దేవాలయాన్ని శుద్ధి చేస్తారు. ఆలయం లోపల అలికి చల్లి అలాగే సమ్మక్క ప్రతిరూపానికి పూజలు చేస్తారు. అదే సమయంలో కన్నేపల్లిలోని సారలమ్మ దేవాలయంలో కూడా శుద్ధి చేసి ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తారు. మేడారంలో గుడిమెలిగే సమయంలో ఏటూరు నాగారం మండలం కొడాయిలో గోవిందరాజు, గంగారం మండలం పూనగొండలోని పగిడిదరాజు ఆలయాలను ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం శుద్ధి చేసిన పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవాళ జరిగిన గుడిమెలిగే పండుగతో మేడారంలో మహాజాతరకు తొలి అడుగు పడింది. గుడిమెలిగే పండుగ తర్వాత మరో ఘట్టం మండమెలిగే పండుగ. మేడారం మహాజాతరకి ఎలాంటి ఆటంకాలు ఉండొద్దంటూ వచ్చే బుధవారం జనవరి 21న మండమెలిగే పండుగను నిర్వహిస్తారు. ఈ మండమెలిగే పండుగలో భాగంగా సమ్మక్క కొలువు తీరిన చిలకల గుట్ట నుండి ఒక మండను తీసుకురావడంతో పాటు గడ్డిని తీసుకొచ్చి మేడారంలోని సమ్మక్క గుడిలో ఏర్పాటు చేస్తారు. మేడారం జాతరకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా తల్లి దీవెనలు ఇవ్వాలంటూ కూడా పూజారులు వేడుకుంటారు. మేడారం మహాజాతర విజయవంతం చేయాలని, ఎలాంటి ఆపద రాకుండా భక్తుల కోరికలు తీరేలా చూసుకోవాలంటూ కూడా మేడారం సమ్మక్క సారలమ్మ అనాతి పొందుతారు. జాతర విజయవంతం కావాలని కోరుతూ పూజారులు దేవతలను ప్రార్థిస్తారు. ఇక మేడారం మహాజాతరలో మరో కీలక ఘట్టం సమ్మక్క సారలమ్మ అలాగే పగిడద్దరాజు, గోవిందరాజులు గద్దెలు చేరడం. వనదేవతలు గద్దెలకు చేరుకునే క్రమం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య సాగుతుంది. జనవరి 27న మహబూబాబాద్ జిల్లా నుండి పగిడద్దరాజు, కన్నపల్లి నుండి జంపన్న మేడారానికి పయనమవుతారు. జనవరి 28న కన్నెపల్లి నుండి సారాలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుండి పగిడద్దరాజు మేడారం చేరుకుని మేడారంలోని సమ్మక్క గుడిలో సమ్మక్క అనుమతి పొందిన తర్వాత వడ్డెర పూజారులు మేడారం గద్దెలపైకి వనదేవతలను చేరుస్తారు. ఇవాళ సండే అయ్యి హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు కదా పిల్లలకి, ఫుల్ రద్దీ ఎక్కువగా ఉంది. దాంతో ఇక్కడ చాలా ఇబ్బందిగా మారుతోంది. కానీ ఏర్పాట్లు అయితే చాలా బాగా చేశారు. సీతక్క ఆదివాసీ వాళ్ళ అది గిరిజన సంస్కృతిని అది చేసుకొని చాలా బాగా ఏర్పాట్లు చేసి తను ఇక్కడ మినిస్టర్గా ఉండడం వల్ల చాలా బాగా ఏర్పాట్లు చేస్తోంది.
మేము ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వస్తామండి. చాలా ఒకప్పటికి నా మ్యారేజ్ అయ్యి 25 ఇయర్స్ అవుతుంది. అప్పటికి ఇప్పటికి చాలా అభివృద్ధి పదంలో ఉంది. ఇంకా చాలా చేస్తున్నారు. ఒకప్పుడు ఈ గద్దెల చుట్టూ నడవాలంటే కాళ్ళు బెల్లంలో ఇంత లోతు కూరుకుపోయేది, కానీ ఇప్పుడు చాలా బాగా ఏర్పాట్లు చేశారు. మేము ఎప్పుడు 2 ఇయర్స్కి ఒకసారి కంపల్సరీ విజిట్ చేస్తాము. మేము అనుకున్న కోరిక కంపల్సరీ నెరవేరుతుంది. చాలా నమ్మకం. కంపల్సరీ కష్టమైనా కూడా 2 ఇయర్స్ గారు వచ్చి ఎప్పుడైనా. మేడారంలో చాలా కీలకమైన ఘట్టం సమ్మక్క గద్దెను చేరడం. జనవరి 29న ఈ కీలక ఘట్టం చోటు చేసుకుంటుంది. చిలకల గట్ట నుండి కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్క దేవతను పూజారులు తీసుకొచ్చే గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు శివసత్తుల విన్యాసాలతో అడవి దద్దరిల్లుతోంది. సమ్మక్క గద్దెను చేరే సమయాన్ని చూసి తరించడం తప్ప చెప్పడానికి మాటలు సరిపోవు. ఇక జనవరి 30న మేడారం గద్దెలపైకి కొలువుదీరిన వనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జనవరి 31న దేవతల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది. అయితే ఫిబ్రవరి 4వ తేదీన నిర్వహించే తిరుగువారం పండగతో ఉత్సవాలు అధికారికంగా సమాప్తమవుతాయి. 2026 మేడారం మహాజాతరకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహాజాతర అభివృద్ధి పనులను కనీ విని ఎరగని రీతిలో చేపట్టింది. గుడి విస్తరణ పనులతో పాటు శాశ్వత ప్రాతిపదికన గుడి అభివృద్ధి పనులు, జంక్షన్ అభివృద్ధి చేపట్టడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు వస్తారని అంచనాతో తెలంగాణ సర్కార్ కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తోంది. గద్దెల ప్రాంగణంలో భక్తుల రద్దీని తట్టుకునేలా క్యూ లైన్లను వెడల్పు చేశారు. జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలను కూడా ఆధునీకరించారు. ప్రత్యేక ఆర్టీసీ బస్సులను కూడా ప్రభుత్వం నడుపుతోంది. అడవిలో తాత్కాలిక వైద్య శిబిరాలు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేక గ్రిడ్లను కూడా ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగకుండా వేల మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇది రావడం నా ఫస్ట్ టైం అండ్ ఇప్పుడు నాకు కొత్తగా పెళ్ళయింది. సో మేము ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ దర్శనం చాలా బాగా జరుగుతున్నది అండ్ అన్ని ఫెసిలిటీస్ మాకు దొరుకుతున్నాయి. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకతలు, అమ్మవారి చరిత్రలు, అమ్మవారి ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అన్నీ చూసుకున్నాము. ఈరోజు బంగారం కూడా దొరికింది. చాలా హ్యాపీగా ఉన్నాం మంచిగా దర్శనం జరిగినందుకు. నేను ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకుంటాను. నాకు ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి నమ్ముకున్న అమ్మవారిని ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటా, అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటా. నాకు అంతా మంచిగా జరుగుతుంది, నా కుటుంబానికి కూడా అంతా మంచిగా జరుగుతుంది. గుడిమెలిగే పండుగతో మొదలైన మేడారం మహాజాతర ప్రయాణం ఇక రోజు రోజుకి ఉత్కంఠను పెంచుతోంది. సమ్మక్క సారలమ్మల వనప్రవేశం నుండి గద్దెలపైకి కొలువు తీరే రోజు ఘట్టం వరకు కూడా ప్రతి క్షణం భక్తులకు మంచి అనుభూతి. అటవీ అరణ్యంలో లక్షలాది మంది భక్తులు నమ్మకమే శక్తిగా తెలంగాణ కుంభమేళా మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది.